ಜಾನಕಿ ಅಕ್ಕ ಈಗ ಬಂದಿದ್ದಾರೆ. ಜಾನಕಿ ಅಕ್ಕ ಭಾಳ ನೋಡೋದಕ್ಕೆ ವಿದ್ಯಾವಂತರು ಮತ್ತು ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ, ಕಷ್ಟ ವಿಚಾರಿಸ್ಕೊಳ್ತಾರೆ. ಈ ಕಷ್ಟ ವಿಚಾರಿಸ್ಕೊಂಡು ಬಡವ್ರ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿಗಳು ತುಂಬ ಇದೆ. ಹಾಗಾಗಿ ನಾನೀಗ జానకి అక్క జೊತೆ మాట్లాడతాను. నేను ఇప్పుడు ఏం చెప్పానంటే జానకి అక్క బుద్ధివంతురాలు, బాగా మాట్లాడుతుంది, కష్టాలంతా తెలుసు. అందుకోసమే నేను కన్నడలో మాట్లాడు కదా, నేను కన్నడలో మాట్లాడితే ఏమో మాట్లాడింది అనుకోకూడదు. ఇది కన్నడలో మాట్లాడేటప్పుడు బీదోళ్ళ కష్టం ఏమో నేను బాగా తెలుసు. జానకి అక్క బాగా మాట్లాడుతుంది. జానకి అక్క ఇక్కడ నీ పరిస్థితులు నేను మాట్లాడుతూ ఉంటుంది. లేట్గా వచ్చినావు, ఇప్పుడు నీ మాట్లాడి తెలుసుకుంటే ఈ బీదోళ్ళ కష్టం ఏదు అనేది మీకు అర్థమైంది. ఈ బీదోళ్ళు కేసీఆర్ ఈ రాజ్యంలో ముఖ్యమంత్రి అయినాడు. 4 సంవత్సరాల వెనుక అందరికీ చెప్తాను మాట ఏమంటే దళితులకి 2 ఎకరాలు 3 ఎకరాలు నేల ఇస్తాను, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను, దళితుల్ని మనము 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను అని చెప్పినాడు. కానీ ఇప్పటికంటే యావపల్లిలోనూ ఎక్కడోనూ నేను పోతాను, పల్లిపల్లికి పోతాను చూడలేదు. అందుకోసం ఇప్పుడు ఏమైంది ఈ రాజ్యంలో జానకి అక్క ఇప్పుడు మాట్లాడుతుంది. మాకు కరెంటు బిల్లులు కట్టించుకుంటుంది సార్. కరెంటు కట్టకపోతే ఎమ్మటే పోలకి కట్ చేస్తారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా ఊర్లో సబ్ స్టేషన్ ఉన్న కాంచి కరెంటు రావట్లేదు. పరాయి ఊర్లో ఉన్నప్పుడే కరెంటు బాగుండేది. మాకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాను, ఇండ్లు లేవు, ఏం లేవు. మాకు పిల్లల్ని నకరకల్ల స్కూలు పంపుతున్నాం. దండంపల్లి స్కూల్ ఉన్నాక నకరకల్లు ఎందుకు పంపాలి? ఇక్కడ జీతాలు తీసుకుంటలేరా మీరు? మంచిగా గవర్నమెంట్ వాళ్ళని ఏమున్నా సింహాసనం ఎక్కి కూర్చోబెట్టిరు, వాళ్ళ ఫుడ్ కూడా ఇక్కడనే పెడుతురు. మా పిల్లల్ని మాత్రం మేము కన్నా కష్టం చేసి ఫుడ్తో సహా పిల్లల్ని బస్సుకు పంపాల్సి వస్తుంది సార్. మాకు చాలా కష్టాలు ఉన్నాయి సార్. మరి మా కష్టాలు ఎట్లా తీరుతాయి సార్? కేసీఆర్ వస్తే తీరుతాయి అన్నారు. కేసీఆర్ వచ్చినాక ఇంకా సమస్య ప్రతి ఒక్క దానికి అన్ని రేట్లు పెరిగినాయి సార్. మేము వ్యవసాయం కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాం. అది వీటికి సంస్కారం ఎట్లా చేస్తారో సార్, తెలంగాణ చేస్తుందో మరి ఎవరు చేస్తారో మాకు తెలియదు సార్. ఈ రాజ్య ముఖ్యమంత్రిగా చెప్పినప్పుడు ఏం చెప్పినాడు? దళితులకి అన్ని అవకాశాలు ఇస్తాడు సార్, అన్ని ఇస్తాడు. కానీ ఏం లేదు. ఇప్పుడు ఒక మేము చిన్న రూమ్ వేసుకుంటున్నాం, వాటికి 50,000 ఖర్చు అయింది. ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడన్నా సగం బిల్లు వచ్చేది సార్, ఇప్పుడు అది కూడా రాకుండా పోయింది. బాత్రూమ్ లెట్రూమ్లు ఇస్తా అన్నాడు, తర్వాత మీరు గుంట తీసినాక ఇస్తా అన్నారు. అవి కూడా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, అవి కూడా డబ్బులు పడట్లేదు సార్. బాత్రూమ్ నా పేరు పిచ్చమ్మ. చెప్పుడు కాదు, మేము ఒక్కళ్ళమే ఉన్నాము. ఒంటరి ఉన్న వాళ్ళకు బియ్యం ఇయ్యం అని 35 కిలోల కార్డు ఉంటే అది తీసేసిండు. ఒంటరి ఉన్న వాళ్ళకు భూ వద్దట. కొడుకులు లేరు, కొమ్మలు లేరు నాకు, నేను ఒక్కదాన్నే. అట్లా లేదు ఇట్లా లేదు అని పింఛని 200 ఇచ్చినప్పుడు నెలకి ఇచ్చేది. ఈ పింఛని ఇచ్చి ఇక మొత్తం 6 నెలలకోసారి 3 నెలలకోసారి ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చుడు. ఇటు ఏంటంటే మేము పోస్ట్ ఆయన ఆయన ఇయ్యంది నేనేం చేయను అంటాడు. అది లేదు ఇది లేదు ఏది లేదు, పేదవాళ్ళని బాగా చేస్తా అన్నాడు. ఇంకో బంగ్లా మీద బంగ్లా బాంచినోడు కట్టించుకుంటుండ అంతే. ఏమి లేదు మాకు, పేదవాళ్ళకైతే ఏం లేదు, అసలే లేదు. పేదవాళ్ళకి వచ్చేదంతా బాంచినోడు తినవలసిందే, అధికారం చేసుకొని తినవలసిందే. నాకు ఆ రాందాన్ని రాందాన్ని సప్పుడు గంట ఇంత కూర్చోవలసిందే. ఊటగా మాట్లాడినాం అనుకో నా ఓటు లేకుండా ఒక్కటే కదా ఓటు, ఆ ఒక్కటితోటే గెలిచొచ్చాడు. మాకు దండంపల్లి ఇంత దగ్గర, ఈ చక్కదనం చూసి బంగ్లాలు నల్గొండకు దండంపల్లికి 8 కిలోమీటర్లు. మంచి రోడ్లు లేవు 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 అంటే ఆడోటి వేసారు. సగమయ్యే సగం ఇక్కడ నాకు ఖుషి ఏందేమంటే పిచ్చక్క చెప్తా ఉంది ఇవంతా చేస్తానని చెప్పినాడు, కానీ ఇక్కడ ఏది చేయలేదు. ఊరికే మాటలు చెప్పినాడు, కానీ మంచి పని కాలేదు. మళ్ళీ అడగకపోతే బడ్జెట్ ఉంది, బడ్జెట్ అయిపోయింది, బడ్జెట్ లేదు. బడ్జెట్ లెవెల్కి మా అక్క ఇప్పుడు మాట్లాడుతూ ఉందంటే ఎంత తెలుసుకుంది అక్కది అనేది మనకు ఖుషి అయింది. అక్కకి ఇంత అవకాశం అందరికి రావాలి, వచ్చే దానికోసము అక్క చేసేదో ఎక్కడ చేసేదో ఈ తెల్ల పిల్లగా బట్టలు వేసుకొని వచ్చిన వాళ్ళు అందరు చెప్పుడే కానీ చేసుడు అయితే లేదు. అసలే చెప్పుడే కానీ చేసుడు అయితే లేదు. నేను వచ్చిందని ఆయన ఒక 5 ఏళ్ళు, ఈయన ఒక 10 ఏళ్ళు రాజ్యమేలుడు. ఇవాళ నేను సర్పంచ్ నాని పోయిటికి నిలబడితే నా బజారే బాగా చేసుకున్నాను. అవతల నీతలో చేసుడు అయితే లేదు.
ఇక రాజకీయం చేస్తే అయినా రాజకీయమోడు అని చుట్టం ఉంటే అని పక్కన ఉంటే బతుకమ్మని బంగారం అని ఏంటని అది చేసుకుంటాం అందేమో అది మాదేమి ఇది అది అసలు కథ పిచ్చక్క చెప్తుండేది మన బాధలు ఇలాగే ఉండిపోతుంది. బీదోళ్ళుగా ఉన్నాము, బలిసిన వాళ్ళు బలిసిపోతున్నారు. అంతే అంత మన పరిస్థితికి ఎవరికి చెప్పాలి, ఎవరికి అడగాలి అనేది కష్టంలో ఉన్నాము. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈ రాజ్యానికి మంచిది. ఇంటికొక ఉద్యోగం చదివిన పిల్లలు ఏం లేకుండా అరే దొంగతనం చేస్తారా పోరా నాకింత నీకింత ఆయన అని పోలీసు అది అసలు కథ. చదివినోనికి ఉద్యోగం ఇస్తా అని చెప్పారు, కానీ ఉద్యోగం లేదు. ఆ వచ్చే ఉద్యోగం చిన్ననాటి నుంచి పని చేయలేదు. మేము కాలువ పోయినాం, కొయ్య పోయినాం, ఇట్లాంటి ఆకిళ్ళకి కూడా రాజు అనకక్క ఇప్పుడు అన్ని ఒళ్ళం కాదు, ఆడపిల్లకైనా మగపిల్లగారికైనా ఒళ్ళం కాదు. ఈ రోడ్లు ఆడ రోడ్డు తిరిగితే ఏం దొరకదు. మధ్య రైతులు పండ కూడా నాయో నీయో పీక్కొని పోయినా ఆడబడు. ఇక అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు అక్క చెప్పింది. అంతే పోలీసు వాడు నీకు ఇస్తాయా నాకు ఇస్తాయా పోయిరా అంటాడు. నువ్వు నేను గలబడి కొట్టుకుంటే నీ దగ్గర 10 పైసలు ఉంటే నీ దిక్కు చూస్తాడు కానీ నా దిక్కు చూస్తాడు ఆ పోలీసుడు. నాకు చెప్తాడా ఎస్ఐ? ఆయన ఎస్ఐ నువ్వు అవతల పోమ్మా, అవతల పో ముసల్తాను, అవతల పోయి మాట్లాడుకో ఏదన్నా ఉంటే నీ ఊళ్ళో పరిష్కారం చేసుకోపో అంటాడు. ఈమె 10,000 అందిస్తే ఈమె దిక్కు మాట్లాడతాడు. అట్లా ఉంది ఊరు పని. ఈ ప్రభుత్వం ఇలా ఉంది అని చెప్పి అక్క చల్లగా చెప్పింది, చక్కగా చెప్పింది. అక్క మాటలో సత్యం ఉంది, ఆ నొప్పి ఉంది. నొప్పి ఉండేదానికోసం ఇంత మాట్లాడింది. ఎవరికే కానీ ఆకలిగా ఉండేవాడికి మాత్రం ఆకలి బాధ తెలుస్తుంది, ఆకలి లేని వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏం తెలుస్తుంది? అట్లా ఆమె ఎందుకమ్మా ఒక్కటే 6 కిలోల బియ్యం ఇస్తే 5 రోజులు 6 రోజులు తినొచ్చు. ఇంకా ಕಷ್ಟ చేసుకొని ಬದುಕನಾಟ మరి ಕಾಲುವ ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ ಎಷ್ಟು ವಯಸ್ಸಾಗಿದೆ ಹಿರಿಯರಿದ್ದಾರೆ ಇವರೆಲ್ಲ ಎಷ್ಟು ಖುಷಿಯಾಗಿ ಹೇಳ್ತಾರೆ, ನೋವು ತಿನ್ಕೊಂಡು ಹೇಳ್ತಾರೆ ಅಂದರೆ ನಮ್ಮ ಬದುಕುಗಳು ಈ ರೀತಿ ಆಗಿದೆ, ಇಂಥ ಬದುಕುಗಳು ಆಗಬಾರ್ದು. ಪೊಲೀಸರು ಇವತ್ತು ಹೇಳಿದ್ರು ಕಳ್ತನ ಮಾಡ್ಕೊಬರೋರಿಗೆ ಅರ್ಧ ಅವ್ರಿಗೆ ಅರ್ಧ ಇವ್ರಿಗೆ ಅಂತ ಮಾಡ್ಕೊತಾರೆ. ನಾನು ಕಷ್ಟ ಅಂತ ಸ್ಟೇಷನ್ಗೆ ಹೋದರೆ ನನಗೆ ನ್ಯಾಯ ಕೊಡೋದಕ್ಕೆ ರೆಡಿ ಇರೋದಿಲ್ಲ. ಇವತ್ತು KCR ಇಷ್ಟೆಲ್ಲ ಅನುಕೂಲ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದಂಥವ್ನು KCR ನಮ್ಮನ್ನು ಮರ್ತು ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. ಈಗ ಹಂಗಾಗಿ ಅವ್ರ ಮಕ್ಕಳು, ಅವರ ಸೊಸೆಗಳು, ಅವರ ಮಗಳು, ಅಳಿಯ ಇಂಥವ್ರ ಬದುಕುಗಳೇ ಸರಿ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಹಂಗಾಗಿ ಇವತ್ತಿನ ಬಾಧೆಗಳಿಗೆ ಕಾರಣ ಈ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿ KCR ಅಂತ ಹೇಳ್ತಕ್ಕಂಥ ಮಾತನ್ನು పిచ్చక్క చెప్తుంది. ఈ రాజ్యంలో ఇప్పుడు మీరు వచ్చిర్రు ఇంతమంది 4 మీరు దొంగలో తెలియదు, మాకు దొరలో తెలియదు. ఇంత పరిస్థితుల్లో ನೀವೇನು ವಿಚಾರ ಹೇಳ್ತದಲ್ಲ ಅಕ್ಕ మస్తు సార్లు ఇట్లా వచ్చి చెప్పారు సార్ బాగా చేస్తాం ಹಾಗಾಗಿದೆ. ಈ ಊರಿನ ಪರಿಸ್ಥಿತಿ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಈಗ ಇಲ್ಲಿನ ಊರಿಂದ ಬಿಟ್ಟು ಬೇರೆ ಊರು ನೋಡೋಣ ನಾವು. ಈಗ ಈ ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತಾ ಇದ್ವಿ ಅಕ್ಕ.